స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెహికల్ కండిషన్ చూశారు కదా ఎలా ఉందో. మరలా ఒకసారి బీటింగ్ వినిపిస్తాను చూడండి. ఎదరు రావచ్చు. కొద్దిగా కూడా స్మోక్ లేదండి, కొద్దిగా కూడా స్మోక్ లేదు. ఎంత రేస్ చేస్తున్నా అంత క్వాలిటీలో ఇంజిన్ అయితే ఉంది. మరలా ఒకసారి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్, గుడివాడ. వెహికల్ వచ్చేపాటికి టొయోటా ఇన్నోవా 2015 మోడల్ అండి. వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి ఆశ్చర్యంగా ఉంటుంది. 4,49,000కి 7 సీటర్ వెహికల్ని అయితే ఇచ్చేయబోతున్నాము. కంప్లీట్ డీజిల్ వేరియంట్ వెహికల్ అనమాట. వెహికల్ మొత్తం రైట్ రౌండ్లో మీరు చూడండి, క్లారిటీగా మొత్తం మాట్లాడుకుందాము. ఇందులో ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, క్లారిటీగా మాట్లాడుకుందాం. వెహికల్ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇన్నోవా జీ వెర్షన్ అండి, 2.5 అనమాట. వెహికల్లో వచ్చేపాటికి పబ్లిక్ ప్లేట్లో వెహికల్ అయితే ఉంది. రెడీగా ఉన్నాయన్నమాట డాక్యుమెంట్స్. ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది. మిగిలిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఫోర్స్లో లేకపోతే కస్టమర్ అయితే చేయిస్తారు. ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అనమాట. ఇది క్వార్టర్ ట్యాక్స్ వెహికల్ అండి. 3 మంత్స్కి ఒకసారి క్వార్టర్ ట్యాక్స్ పడుతుంది, చూసుకోవచ్చు మీరు. యాక్చువల్లీ 2015 ఓన్ వెహికల్ వచ్చేప్పటికి ఈ క్వాలిటీలో ఉన్న వెహికల్ దాదాపుగా 8.5 లక్షలు అయితే ఉంది. వెహికల్ వచ్చేప్పటికి 4,49,000కి వస్తుంది. ఎందుకంటే క్వార్టర్ ట్యాక్స్ కాబట్టి చాలా వరకు తగ్గించేసామన్నమాట కస్టమర్తో మాట్లాడి. ఫ్రంట్ రెండు ఎక్కువ ఫ్రంట్ రెండు న్యూ సీల్డర్స్ అయితే వెహికల్ అయితే ఉన్నాయి. రీడింగ్ వచ్చేపాటికి 3,80,000 తిరిగింది. ఈ ఇన్నోవా అంటే తెలిసిందే కదా, 10 లక్షల వరకు తిరుగుతాయి. అంత క్వాలిటీలో ఇంజిన్ కూడా ప్రజెంట్ అలానే ఉంది. మరొకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. బానెట్ కూడా తీసి చూడొచ్చు. యాక్చువల్లీ నాకు ఇన్నోవా వచ్చేపాటికి ఇంజిన్ బీటింగ్లు అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటాయండి వినడానికి కూడా. అంత స్మూత్ బీటింగ్ ఉంటుంది ఇన్నోవా వచ్చేపాటికి. చూసుకోవచ్చండి వెహికల్ ఇంజిన్ పరంగా మొత్తం అంతా చూసుకోవచ్చు. 2015 జీ వేరియంట్ వెహికల్ అనమాట. గ్యాస్ కూడా ఏమైనా వస్తుందని చూసుకోవచ్చండి. రేస్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, వెహికల్ ఇంజిన్ రేస్ చేస్తాను చూడండి. ఇంజిన్ అయితే డౌట్ లేదండి, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. చూసుకోవచ్చు. కొద్దిగా కూడా స్మోక్ కానీ ఆయిల్ లీక్ రావడం కానీ ఎక్కడా లేదు. క్లోజ్ చేస్తున్నాను. ఫ్రంట్ బానెట్ కూడా చేంజ్ కాలేదు. ఫ్రంట్ ఇంజిన్ సెక్షన్లో ఎక్కడ రెస్ట్ కూడా లేదండి. మొత్తం ఇంటీరియర్ పార్ట్స్ అన్నీ మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు. ఇంటీరియర్ ఒకసారి చూసుకోండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఇంటీరియర్ సీట్ కవర్స్ కూడా అన్నీ బాగున్నాయండి. ఫ్రంట్ డోర్ అయితే చేంజ్ కాలేదు, ఒరిజినల్ లెడ్ అయితే ఉంది. ఇది బ్యాక్ డోర్ అనమాట. బ్యాక్ డోర్ కూడా చేంజ్ కాలేదు. సీట్ కవర్స్ కూడా అంతా బాగున్నాయి. ఈ రూఫ్ ఏసీ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. డిక్కీ స్పేస్ వచ్చేపాటికి బకెట్ సీట్స్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు. డిక్కీ స్పేస్ వచ్చేపాటికి బకెట్ సీట్స్ అయితే వస్తాయి అనమాట. బాగా లగేజ్ క్యారీ చేసుకోవాలన్నా సరే ఈ విధంగా పెద్ద లగేజ్ అయితే క్యారీ చేసుకోవచ్చు అనమాట. లేదంటే వీటిని సీట్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మొత్తం 8 సీటర్ అయిపోయింది అనమాట అండి ఇది. ఇటు సైడ్ క్లిప్ అవుట్ నొక్కొని మొత్తం ఈ విధంగా సీట్ అయితే ఇట్లా చేసుకోవచ్చు. ఆ సీట్ని కూడా డౌన్ చేసుకొని మొత్తం చాలా కంఫర్ట్ ఉంటుంది ఇన్నోవా లాంగ్ జర్నీస్లో. ఎందుకంటే హెవీ వెహికల్ కాబట్టి. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇది కూడా ఒరిజినల్ లెడ్ అనమాట. ఎక్కడ రెస్ట్ కూడా లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో వచ్చేపాటికి ఫ్రంట్ గ్లాస్ వచ్చేపాటికి చేంజ్ అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చండి. వెహికల్ కూడా బాడీలో ఎటువంటి పని లేదండి, ఇక్కడ రెస్ట్ కూడా లేదు. అంత ఒరిజినల్ క్వాలిటీలో వెహికల్ అయితే ఉంది. బ్యాక్ అయితే ఒక 40% టైర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే న్యూ టైర్స్ అయితే ఉన్నాయి.
టచ్ స్క్రీన్ కూడా ఉందండి, అండ్ ఒక ఫ్యాన్ కూడా ఉంది లోపల. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. మెయిన్లీ ఏంటంటే క్వార్టర్ ట్యాక్స్ బెనిఫిట్ ఏంటంటే ప్రైస్ తగ్గిపోయిద్దండి. 2015 ఇన్నోవా ఈ ప్రైస్కి రాదు కాబట్టి క్వార్టర్ ట్యాక్స్ వల్ల ఇది వచ్చేస్తుంది. సస్పెన్షన్ వర్క్ కూడా లేదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. దీనికైతే ఎక్సలెంట్ ఉందండి వెహికల్ వచ్చేటప్పుడు. ఒకసారి టెస్ట్ చేద్దామండి. ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ అయితే వెళ్దాము. ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా ఒకటి క్రాక్ ఇచ్చింది, అది ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. ఏసీ కూడా చిల్లుడ్ అయితే ఉందన్నమాట, చాలా బాగుందండి ఏసీ. మిత్రులారా చూసుకోవచ్చు, టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చాము. వెహికల్ పికప్ అయితే చాలా బాగుందండి, క్లచ్ ప్లేట్లు కానీ అన్నీ బాగున్నాయి. మీరు స్పెసిఫిక్గా ఒక టెస్ట్ డ్రైవ్ అయితే చేయించుకోండి, వెహికల్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక మెకానిక్తో. రన్నింగ్ కానీ పికప్ కానీ ఎక్సలెంట్ ఉంది, గేర్ బాక్స్ కానీ స్టీరింగ్ బాక్స్ కానీ. వెహికల్ తీసుకెళ్ళి ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ ఏది లేదండి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి వేయించుకొని వెహికల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆల్ పేపర్స్ అన్నీ ఫోర్స్లో పెట్టి కస్టమర్ అయితే ఇస్తారు. పెద్ద బార్గెనింగ్స్ అయితే ఏమి ఉండవండి, బార్గెనింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెహికల్కి టచ్ స్క్రీన్ కూడా ఉంది. ఇంటీరియర్ కూడా అంతా నీట్గా ఉందండి వెహికల్ వచ్చేపాటికి. ఇన్నోవాస్లో ప్లస్ పాయింట్లు ఏంటంటే 2.5cc కాబట్టి వెహికల్ వచ్చేపాటికి లైఫ్ టైం ఎక్కువ అనమాట. అంతా ఆయిల్ టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసుకుంటే 10 lakhs వరకు వెహికల్ ఇంజన్లు అయితే తిరుగుతాయి, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా. అది అందరికీ తెలిసిన విషయమే. అంత క్వాలిటీ ఇంజన్లు అనమాట. అందుకే ఇన్నోవా అంటే మంచి క్రేజ్ మార్కెట్లో 7 seaterలో. ద పర్ఫెక్ట్ క్వాలిటీ వెహికల్స్ ఇవి వచ్చేపాటికి. అండ్ లాంగ్ జర్నీస్లో కూడా అసలు బాడీ అలసట రాదండి వెహికల్లో. స్పెషల్ అది అనమాట, లాంగ్ జర్నీస్కి బాగా వెహికల్స్ యూజ్ అవుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి, మా నెంబర్స్కి కాల్ చేయండి. 3 monthsకి ఒకసారి మేబీ 5,000 అలా పడవచ్చు. క్వార్టర్ ట్యాక్స్ 3 నెలలకు ఒకసారి. అది ఓన్ పర్పస్లో వాడుకునే వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. ఓన్లీ క్వార్టర్ ట్యాక్సీ ఉంటుంది కాబట్టి మీకు మోడల్ వెహికల్ వచ్చేస్తుంది. ఇలాంటి లేటెస్ట్ వెహికల్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఎప్పటికప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు బైక్స్ కానీ కార్స్ కానీ కొనాలనుకుంటే బాగా యూజ్ అవుతుంది. మరొక వీడియోతో మరొక కార్తో కలుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్.